బట్టి ఉంటుంది అది. అయితే యాక్చువల్గా ఇప్పుడు అలవైకుంఠపురంలో సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అంటే ఆర్యా 2 ఇవన్నీ వేరే అనమాట. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఒక స్పేస్ ఉంటుంది, ఓ మై ఫ్రెండ్ కానీ ఇవన్నీ కానీ. బట్ అలవైకుంఠపురంలో ఏంటంటే జస్ట్ ఒక సైడ్ కిక్ కింద ఉంటుంది కానీ పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్గా దాని ట్రాక్ కొంచెం పెద్ద ట్రాక్ ఉండేదండి. తర్వాత అది ఇట్ డిడ్ టర్న్ అవుట్. అంటే ఇప్పుడు ఇన్ ద బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు సినిమా మనం తీసిన తర్వాత ఇప్పుడు యాజ్ త్రివిక్రమ్ గారు ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. సో ట్రాక్ ఒకటి అనుకున్నప్పుడు తర్వాత షూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని ట్రాక్స్ ఇవి ఉన్నప్పుడు కొన్నిసార్లు యాజ్ అ మేకర్, యాజ్ అ డైరెక్టర్ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉండడం సహజం. తర్వాత ఎడిటేబుల్ మీద మారుతూ ఉంటాయి. సో దాంట్లో కొంచెం ఇది తగ్గడం జరిగింది. బట్ ఆయన కూడా ఇట్ వాజ్ రైట్ ఇంటెన్షన్. అంటే ఇప్పుడు బన్నీ లాంటి స్టార్ పక్కన బన్నీ మీద ఆ ట్రాక్ మీద జోకులు వేస్తూ ఉండాలంటే కొంచెం మీ ఇద్దరికి ఉన్న ఇంత మునుపున్న కామ్రాడరీ వల్ల అది వర్కౌట్ అవుద్ది అనేది ఇంటెన్షన్. దట్ వాజ్ ద మెయిన్ ఐడియా. సో అది ఫుల్గా కన్వర్ట్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే. బట్ ఆయన వేసిన జోక్ మాత్రం ఇప్పటికీ మేము ఎప్పుడైనా కూడా కొత్త ఏదండి చూసి రాస్తారు కదా బాగా. బట్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. అంటే 2 of my favorite people, బన్నీ అండ్ దెన్ త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఆయన మాటలు మామూలుగానే మన గురూజీ అని ఎవరు పెట్టారు పేరు, ప్రేక్షకులే పెట్టుకున్నారు. సో ఈయన చెప్తే పాయింట్ టూ మచ్ ఉంటుందని ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అంటే స్పెసిఫిక్గా ఉంటుందా అంటే మామూలు మాటల్లోనే కాన్వర్జేషన్లో ఇప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆయన థీరీస్ కానీ ఆయన లైఫ్ మీద పర్స్పెక్టివ్ కానీ అది కానీ అంటే యూ లైక్ లిసనింగ్ టు హిమ్ వెన్ ఈస్ టాకింగ్. సో దట్ ఈస్ ద బ్యూటీ. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే కొంతమంది హీరోస్ ఏం చేస్తున్నారు అంటే మీగా ఇప్పుడు సిద్ధు జొన్నలు గట్ట అంటే కంపారిజన్ కాదు కానీ బట్ చెప్తున్నా. ఇప్పుడు అతను ఏంటంటే అతనికి ఒక టీవీ అనే క్యారెక్టర్ అలా క్రియేట్ చేసుకుని నాకు తెలిసి ఇది మౌలి అనేది కూడా మీరు క్రియేట్ చేస్తారు. అంటే డైరెక్టర్ హ్యాండ్ ఉన్నా కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు చెక్కుని ఇవన్నీ చేస్తేనే బయటకు వస్తాయి. యాక్చువల్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ మీద ఒక పిచ్ ఉంటేనే ఒక 3 years వేస్ట్ చేస్తారు టైం, ఒక పిక్చర్కి పెట్టగలుగుతారు ఎంత హార్ట్ అండ్ సోల్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఒక ప్రయత్నం అనుకోవచ్చు, ఇది మిమ్మల్ని మీరు కొత్తగా చెక్కుకుంటున్న ఒక ప్రయత్నం అని అనుకోవచ్చు. అంటే విజన్ ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం డైరెక్టర్ దండి. బట్ అంటే దాన్ని నమ్మి ఒక టైం ఇన్వెస్ట్ చేయడం లేదంటే ఇంత ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం అనేది నేను చేశాను. తను కూడా చేశాడు, తను ఇంకా ఎక్కువ చేశాడు ఇన్ఫాక్ట్. అండ్ దెన్ విజన్ మాత్రం మొత్తం డైరెక్టర్. అంటే ఇప్పుడు ఆ కథ చెప్పినప్పుడు వీడు ఇలా ఉంటాడనే ఊహ నాకు లేదు. సరే కథ విని ఓకే బాగుంది, ఏం కావాలి నీకు, ఏం చేయాలి, ఏం చేయమంటావు అంటే లేదు నాకు ఇలాగా కొండలు ఎక్కుతూ మనుషులు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడో అడవిలో పెరిగిన మనిషిలాగా ఉండాలి. సో బాడీ గీడి అంతా కొంచెం ఇలా ఉండాలంటే ఓకే దాని గురించి నా ప్రయత్నం నేను చేశాను. దట్ వాస్ మై ఇన్వెస్ట్మెంట్. బట్ ద విజన్ అండ్ ఈ అవుట్పుట్ అంతా మొత్తం సింగిల్ హ్యాండెడ్ డైరెక్టర్. అయితే యాక్చువల్గా రామ్ చరణ్ గారితో మీరు ధృవ చేశారు, ఇప్పుడు అక్కడ 2 అని కూడా అంటున్నారు. యాక్చువల్గా మళ్ళీ మీ క్యారెక్టర్ ఏమన్నా కొత్తగా చనిపోయాను కదండి దాంట్లో మళ్ళీ అంటే దానికి కంటిన్యూషన్ ఉండకపోవచ్చు కదా మ్యాక్సిమం. ఏమన్నా మీ దగ్గర దాకా ఏమన్నా వచ్చినాయి అలాంటివి టాక్స్ ఏం రాలేదా? సో ఆ ధృవ చేసినప్పుడు ఏంటంటే మీకు చాలా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కి దాంట్లో ఒక సిన్సియర్ ఎమోషన్ కూడా బేసిక్ గా మీ క్యారెక్టర్ నుంచి జనరేట్ అయింది సినిమాకి కావాల్సిన ఎమోషన్. సో మరి అంటే రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? మళ్ళీ తర్వాత ఏమీ రాలేదా రామ్ చరణ్ గారితో వర్క్ చేసే అవకాశం? ఇంకా రాలేదండి. బట్ ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ హీఈస్ ఆల్సో జెమ్ ఆఫ్ అ పర్సన్. అండ్ తన ట్రాన్సిషన్ అనేది చూశాను నేను పర్సనల్గా. చందమామ తర్వాత పరిచయం, ఎక్కువ పరిచయం కాదు కానీ పరిచయం. బట్ ఐ సా హిమ్ అంటే ఒక చిరంజీవి గారి అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తను చేసిన కష్టం, తన పడ్డ హార్డ్ వర్క్, నాకు వీళ్ళందరితో నచ్చింది అదేనండి. అంటే ఇప్పుడు ఒక పొజిషన్ ఉన్నప్పుడు అది అహంకారంగా తీసుకోకుండా అది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మామూలు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు బన్నీ కానీ చరణ్ కానీ. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ అంటే దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ మాటలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ద వెరీ ఇన్స్పైరింగ్. మామూలుగా మనకు ఇప్పుడు నేను చూసుకుంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళకి అంత చేయాల్సిన అవసరం లేదు కదా అనే డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఆపోజిట్ అండి. అది డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి వచ్చిన క్వాలిటీ అది. ఇంకా పర్సనల్గా దగ్గరగా చూస్తాం కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడు దే ఆర్ ఆల్ లైక్ పాన్ ఇండియన్ వరల్డ్ స్టార్స్ అంతా అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగి మనుషులు ఇంకా తగ్గి అంటే వాళ్ళ పర్సనాలిటీ ఒదిగి ఉండడం అనేది వాళ్ళని చూసి డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి. అదైతే